కృష్ణ ముకుంద మురారి రచించిన వారు ఎస్ఏ నాయుడు గారు. రామూర్తి కోసం టిఫిన్ తీసుకొని హాస్పిటల్కి వచ్చాడు అర్జున్. తన ఫోన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేశాడు. హలో పెద్దమ్మ, చెప్పు అన్నాడు అర్జున్ సీరియస్గా. ఏంట్రా చెప్పేది? టైం 10 అవుతుంది, కనీసం భోజనం కూడా చేయకుండా ఎక్కడికి వెళ్ళిపోయావురా నువ్వు అని అడిగింది వరలక్ష్మి కోపంగా. చిన్న ఇంపార్టెంట్ పని మీద బయటకొచ్చాను పెద్దమ్మ, ఇంకో హాఫ్ అన్ అవర్లో ఇంట్లో ఉంటాను అన్నాడు అర్జున్ కంగారుగా. ఇలా అర్ధరాత్రి వరకు భోజనం చేయకుండా నిద్రపోకుండా ఊరి మీద షికార్లు తిరిగితే నీ ఆరోగ్యం ఏమవుతుందో ఆలోచించావా? అయినా నేను గమనిస్తూనే ఉన్నాను, ఈ మధ్య నీకు ఇంట్లో కంటే బయట పనులు ఎక్కువైపోతున్నాయి. మీ అన్నయ్యలాగే నీకు కూడా అర్జెంటుగా ఒక మంచి పిల్లను చూసి పెళ్లి చేసేస్తే తప్ప నువ్వు కుదురుగా కూర్చోవేమో అంది వరలక్ష్మి చిరునవ్వుతూ. ఊరుకో పెద్దమ్మ, నువ్వు మరేను. అయినా నాకు ఏమంత వయసు అయిపోయిందని అప్పుడే పెళ్లి చేసుకోవడానికి ఇంకొన్నాళ్ళు లైఫ్ ఎంజాయ్ చేయని అన్నాడు అర్జున్ నవ్వుతూ. ఒకప్పుడు మీ అన్నయ్యలు కూడా ఇలాగే ప్రగల్భాలు పలికారు. తీరా నచ్చిన పిల్ల కనిపించగానే మా పర్మిషన్ కూడా లేకుండా పెళ్లిళ్ళు చేసుకున్నారు. కనీసం నువ్వైనా నీకు మా చేతులతో పెళ్లి చేసే అవకాశం ఇస్తే అదే సంతోషం అంది వరలక్ష్మి చిరునవ్వుతో. సరే పెద్దమ్మ, పనిలో ఉన్నాను, తర్వాత మాట్లాడుతాను అన్నాడు అర్జున్ సీరియస్గా. త్వరగా ఇంటికొచ్చే నాన్న అంటూ ఫోన్ పెట్టేసింది వరలక్ష్మి. అర్జున్ టిఫిన్ తీసుకొని రామూర్తి దగ్గరికి వెళ్ళాడు. అంకుల్, ఈ టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకుంటే ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు అంటూ వచ్చాడు అర్జున్. బాబు, నేనొక విషయం అడుగుతాను, తప్పుగా అనుకోవుగా అన్నాడు రామ్మూర్తి సీరియస్గా. అయ్యో దానికేముంది, అడగండి అంకుల్ అన్నాడు అర్జున్ కంగారుగా. విషం కలిపిన కూల్ డ్రింక్ తాగడం వల్లనే నేను కింద పడిపోయానని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యానని నాకు తెలుసు. కానీ విషయాలు ఈ క్షణమే ఇక్కడే మర్చిపోతానని నాకు మాట ఇవ్వు అని అడిగాడు రామ్మూర్తి సూటిగా చెయ్యి ముందుకు చాపి. ఆయన మాట వినగానే అర్జున్ షాక్ అయ్యాడు. అంకుల్, మీకు ఈ విషయం ఎలా తెలుసు అని అడిగాడు అర్జున్ కంగారుగా. ఇందాక నువ్వు డాక్టర్తో మాట్లాడుతున్నప్పుడు విన్నాను బాబు అన్నాడు రామ్మూర్తి సీరియస్గా చూస్తూ. చూడండి అంకుల్, నలుగురు పచ్చగా ఉంటే చూసి ఆనందించడమే తప్ప ఒకరిని బాధ పెట్టాలని, మనుషుల ప్రాణాల్ని తీసి ఆనందించాలని అనుకునేంత నీచమైన బుద్ధి వర్మగారి కుటుంబంలో ఎవరికీ లేదు. ఆ విషయం చిన్నగాడిగా నాకన్నా మీకే బాగా తెలుసు. అయినా సరే మా ఇంట్లో ఇంత ధైర్యంగా ఈ దారుణానికి ఒడిగట్టారంటే అవతల వాళ్ళు ఎంతటి దుర్మార్గులు అయి ఉంటారో. ఈరోజు ఇది చేసిన వాళ్ళు రేపు ఇంకోటి చేస్తారు. వాళ్ళకి ఆ అవకాశం ఇచ్చే బదులు అందరికీ చెప్పి వాళ్ళని శాశ్వతంగా అంతం చేయడమే మంచిది అన్నాడు అర్జున్ కోపంగా. నాకు తెలుసు బాబు, మీ కుటుంబం గురించి తెలుసు. అలాగే ఈ నీచపు పని ఎవరు చేశారో కూడా నేను ఊహించగలను. కానీ ఆ విషయాలన్నీ బయట పెట్టే ఉద్దేశం మాత్రం నాకు లేదు. ఎందుకంటే ఇది నలుగురికి తెలిస్తే పోయేది మీ ఇంటి పరువు మాత్రమే కాదు, మీ ఇంటితో మా కుటుంబానికి ఉన్న చిన్నపాటి అనుబంధం కూడా. ఒక్కసారి తప్పుడు కుటుంబం అన్న నింద పడినందుకే ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి 2 ఏళ్ళు పట్టింది బాబు. ఈసారి నిజం తెలిస్తే ఇంకా జన్మలో మళ్ళీ మాకు ఆ అవకాశం రాదు అన్నాడు రామ్మూర్తి బాధగా. ఆయన చెప్పింది విన్నాక అర్జున్ కాస్త ఆలోచనలో పడ్డాడు. ఆయన చెప్పిన దాంట్లో కొంచెం వాస్తవం ఉంది. ఈ విషపు కూల్ డ్రింక్ గురించి నలుగురికి తెలిస్తే అందరూ తన కుటుంబాన్నే అనుమానిస్తారు. తమపై అది ఎప్పటికీ మాయని ఒక మచ్చలా మిగిలిపోతుంది. పైగా ప్రస్తుతానికి నష్టం కూడా ఏమీ కలగలేదు. కాబట్టి ఆయన చెప్పినట్టు ఈ విషయం ఇక్కడే వదిలేయడం మంచిది అనుకొని ఆయనకు మాటిచ్చాడు అర్జున్. వదిలేస్తాను అంకుల్, మన కుటుంబాల సంతోషం కోసం వదిలేస్తాను. కానీ మళ్ళీ మా ఇంట్లో ఇది రిపీట్ అవ్వదుగా అని అడిగాడు అర్జున్ సీరియస్గా చూస్తూ. పరిస్థితులన్నీ పాతపడిపోయాయి కదా, పర్వాలేదులే అనుకొని ఎన్ని రోజులు ప్రమాదాన్ని అంచనా వేయడం మానేశాను బాబు. కానీ ఈరోజు అర్థమైంది, పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో కానీ పోవు. పాలతో స్నానం చేసి కడిగిన పంది మళ్ళీ బురదలోనే పొర్లుతుంది. నన్ను నమ్మండి బాబు, ఈ క్షణం నుంచి ఆ ప్రమాదపు నీడ కూడా మీ ఇంటి మీద పడనివ్వను అంటూ కాన్ఫిడెంట్గా మాటిచ్చాడు రామ్మూర్తి. అయితే టిఫిన్ చేయండి, బయలుదేరదాం అన్నాడు అర్జున్. దాంతో రామ్మూర్తి కూడా టిఫిన్ చేయడం మొదలుపెట్టాడు. ఇల్లంతా వెతికినా భర్త ఎక్కడా కనిపించకపోవడంతో
హాల్లో నిలుచున్న కొడుకు దగ్గరికి వెళ్ళింది శ్రీదేవి. ఏరా, మీ నాన్న ఎక్కడైనా కనిపించాడా అని అడిగింది శ్రీదేవి కంగారుగా. అప్పటికి తన ప్లాన్ ఫెయిల్ అయిందని కోపంలో ఉన్న అరవింద్కి తల్లి ప్రశ్న ఇంకా ఇరిటేటింగ్గా అనిపించింది. ఆయన ఎక్కడున్నాడో ఎవరికి తెలుసు? నేనేమైనా ఆయనకి పర్సనల్ బాడీ గార్డ్నా? కింద ఉన్నాడేమో, వెళ్ళి వెతుక్కో అన్నాడు అరవింద్ కోపంగా. కన్న తండ్రి కనిపించట్లేదు అన్నా నీలో ఈసమంత కంగారు కూడా లేదు. ఏం కొడుకురా నువ్వు అంటూ చిరాగ్గా కిందికి వెళ్ళిపోయింది శ్రీదేవి. చా, వాణ్ణి గుడ్డిగా నమ్ముకొని ఇంత ప్లాన్ చేసినందుకు నాకు తగిన గుణపాఠం చెప్పాడు. పిరికి సన్నాసి. కూల్ డ్రింక్లో విషం కలపడానికి భయమేసి పారిపోయినట్టున్నాడు. వాడి వల్ల నాకున్న ఒకే ఒక అవకాశం కూడా పోయింది. ఈ పాటికి వాళ్ళిద్దరూ ఒక్కటైపోయి ఉంటారు. ఇంకెందుకు నేను ఇక్కడ అనుకొని కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అరవింద్. మొబైల్ సెర్చ్ చేసి చిరాకు పుట్టి భోజనం చేద్దామని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది అమూల్య. అయితే అప్పటికే ఆవలింతలతో అతి కష్టం మీద కునికిపాట్లు పడుతూ వెయిట్ చేస్తున్న వరలక్ష్మి కనిపించింది. ఆంటీ, అందరూ పడుకున్నట్టున్నారుగా, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? ఏం చేస్తున్నారు అని అడిగింది అమూల్య అర్థం కాక. అర్జున్ ఇంకా రాలేదమ్మా, వాడి కోసమే ఎదురు చూస్తున్నాను అంది వరలక్ష్మి. తను వచ్చాక ఇద్దరం కలిసి తింటాం, మీరు వెళ్ళి పడుకోండి అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది అమూల్య. తనకు కూడా బాగా నిద్ర ముంచుకు రావడంతో సరే తల్లి, త్వరగా పడుకోండి అంటూ నిద్రపోవడానికి వెళ్ళిపోయింది వరలక్ష్మి. భర్త కోసం కంగారు పడుతూ కిందకు వచ్చిన శ్రీదేవి పదే పదే గుమ్మం వైపు చూస్తూ కూర్చున్న కూతుర్ని చూసింది. ఏమే అమ్ములు, నీకు మీ నాన్నగారేమైనా కనిపించారా అని అడిగింది శ్రీదేవి కంగారుగా. లేదమ్మా, కనిపించలేదు అంది అమూల్య బయటకు చూస్తూ. శ్రీదేవి ఇంకేదో అనేలోపు కారు ఆగిన శబ్దం వినిపించి ఇద్దరూ అటువైపు చూశారు. అర్జున్ మెల్లగా చేయి పట్టుకుని నడిపిస్తూ రామ్మూర్తిని లోపలికి తీసుకువచ్చాడు. అయ్యయ్యో బాబు, ఆయనకి ఏమైంది అని అడిగింది శ్రీదేవి కంగారుగా పరిగెత్తుతూ. అబ్బే, ఆయనకేమీ కాలేదాంటీ, బోర్ కొడుతుందని చెప్తే నేనే సరదాగా బయటకు తీసుకెళ్లాను. పెద్దాయన కదా, నిద్రమత్తులో పడిపోతారేమో అని సాయం పట్టి తీసుకొచ్చాను అంతే అన్నాడు అర్జున్ కంగారుగా. ప్రశాంతంగా ఉండండి, ఆరోగ్యం చూసుకోండి అని ఎన్నిసార్లు మొత్తుకున్నా వినరు కదా. వయసు పెరుగుతున్నా కొద్దీ మరింత కుర్రాడిలా తయారవుతున్నారు. కూతుళ్లకు పెళ్లి చేసి మనవల్ని ఎత్తుకోవాల్సిన వయసులో ఈ అర్ధరాత్రి షికారులు అవసరమా చెప్పండి అంటూ చిరుకోపంగా భర్తను మందలిస్తూ నిద్రపోవడానికి తీసుకెళ్లిపోయింది శ్రీదేవి. అర్జున్ కూడా ఏదో ఆలోచిస్తూ పైకి వెళ్ళబోయాడు. హలో మాస్టారు, భోజనం చేయరా అని అడిగింది అమూల్య సీరియస్గా. నాకు ఆకలిగా లేదు, నువ్వు తినేసేయ్ అన్నాడు అర్జున్. నాకు కూడా ఆకలి చచ్చిపోయిందిలే అంటూ చిరాగ్గా పైకి వెళ్ళిపోయింది అమూల్య. ఇప్పుడు నేనేమన్నానని ఇది ఇంత చిరాకు పడుతుంది? ఏదేమైనా ఈ మధ్య దీని బిహేవియర్లో చాలా చేంజ్ వచ్చింది. నన్ను చూస్తే చాలు ఊరికే మొహం తిప్పుకుంటుంది. సంథింగ్ ఈజ్ రాంగ్, అదేంటో తెలుసుకోవాలి అనుకుని వెళ్ళిపోయాడు అర్జున్. సమయం ఉదయం 8 గంటలు. కొత్త జంటలు తప్ప దాదాపు అందరూ లేచి హాల్లో కూర్చోవడంతో వరలక్ష్మి కాఫీ పెట్టి అందరికీ ఇచ్చింది. ఆపై మరో 4 కాఫీలు పెట్టి టీవీ ముందు కూర్చొని ఛానల్స్ మార్చుకుంటున్న ముకుంద దగ్గరికి వెళ్ళింది. ఇదిగో తల్లి, ఇవి వాళ్ళకి ఇచ్చి త్వరగా ఫ్రెష్ అయ్యి రమ్మను, పూజ చేయాలి అంది వరలక్ష్మి. సరే అంటూ సంతోషంగా తీసుకుని పైకి వెళ్ళింది ముకుంద. ముందుగా మహదేవ్ వాళ్ళ రూమ్ డోర్ నాక్ చేసింది. భర్త గుండెలపై మత్తుగా పడుకున్న శ్రీవల్లికి ఆ శబ్దంతో మెలకువ వచ్చింది. ఎప్పటిలా క్యాజువల్గా పైకి లేద్దామని ట్రై చేసేసరికి ఒళ్ళో నొప్పులు తెలిసి బాధగా మూలిగింది. కానీ అంతలోనే ఆ నొప్పులకు అసలు కారణమేంటో అర్థమయ్యాక బుగ్గల్లో సిగ్గు మొగ్గలేసింది. ఒక్కసారిగా తన ముందు ముద్దుగా పడుకున్న భర్తను చూసింది. రాత్రి అతను చేసిన చిలిపి అల్లరి గుర్తుకు వచ్చి నవ్వుకుంటూ నుదుటి మీద ముద్దు పెట్టి బెడ్ దిగింది. కింద కుప్పగా పడి ఉన్న తన చీర తీసుకుని కట్టుకున్నాక వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. ఆహా అక్క, చూస్తుంటే బావగారు బాగా నలిపేసినట్టున్నారు. ఎంతైనా 2 ఏళ్ల నుంచి దాచుకున్న ఆత్రం కదా, మొత్తం ఒకే రాత్రిలో చూపించినట్టున్నాడు అంది ముకుంద కొంటెగా చూస్తూ. ఛీ పోవే అల్లరి పిల్ల అంటూ సిగ్గుపడుతూ కాఫీ తీసుకుంది శ్రీవల్లి.
ఇదిగో కాఫీ తాగాక ఎనర్జీ వచ్చింది కదా అని మళ్ళీ ఫ్రెష్గా ఫస్ట్ షో స్టార్ట్ చేసేయగలరు. ఆ పని మాత్రం చేయకండి. ఏదో పూజ చేయాలంట, ఆంటీ అర్జెంటుగా రమ్మన్నారు, త్వరగా కిందకి వెళ్ళండి అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది ముకుంద. శ్రీవల్లి కూడా ఆమె అల్లరికి నవ్వుకుంటూ కాఫీ కప్పు పక్కన పెట్టి భర్త దగ్గరికి వెళ్ళింది. హలో శ్రీవారు, రాత్రంతా నా ఒళ్ళు హూనం చేసి తమరు బాగానే పడుకున్నట్టున్నారు, కానీ ముందు లేచి కాఫీ తాగండి, అత్తయ్య పిలిచారంట, కిందకి వెళ్ళాలి అంది శ్రీవల్లి ప్రేమగా. భార్య పిలుపుతో విసుగ్గా లేచాడు మహదేవ్. చిరునవ్వుతో చొరవగా ఆమె ఒడిలో తలపెట్టేసి కాఫీ తాగితే నాకేంటి లాభం అని అడిగాడు మహదేవ్ కొంటెగా భార్య వైపు చూసి. ఉన్నవన్నీ రాత్రే దోచేశారుగా, ఇంకా మీకివ్వడానికి అంటూ నా దగ్గర ఏమీ మిగల్లేదు అంది శ్రీవల్లి నవ్వుతూ. కొన్ని బంగారు నిధులు ఎన్నిసార్లు కొల్లగొట్టినా తనివి తీరదు బంగారం, మళ్ళీ మళ్ళీ ఆ బంగారు నిధిని కొల్లగొట్టాలనే అనిపిస్తుంది అన్నాడు మహదేవ్ చిరునవ్వుతో. భార్య కొంగు పట్టుకొని భర్త ఉద్దేశం ఏంటో శ్రీవల్లికి సులభంగానే అర్థమైంది. మహాప్రభు, మళ్ళీ మొదలెడితే ఇది ఇప్పట్లో తేలదు, కానీ ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, అత్తయ్య పిలుస్తుంది అంటూ కంగారుగానే భర్తను దూరం నెట్టింది శ్రీవల్లి. అయితే పూజ పూర్తయ్యాక మన గేమ్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం, అప్పుడు మాత్రం ఇలా అడ్డు చెప్పకూడదు అన్నాడు మహదేవ్. నేను వద్దంటే మాత్రం నువ్వు ఆగిపోతావా? లేదు కదా, ముందైతే వెళ్ళండి స్వామి అంది శ్రీవల్లి సిగ్గుపడుతూ. తమకు మొదటి రాత్రి జరగలేదని ఎవరికీ డౌట్ రాకూడదని పొద్దున్నే లేచి ఫ్రెష్గా తలస్నానం చేసేసింది కృష్ణ. బద్ధకంగా నిద్రలేచిన మురారి అద్దం దగ్గర రెడీ అవుతున్న భార్యను చూసి నవ్వుకుంటూ వెళ్ళి వెనక నుంచి హత్తుకున్నాడు. ఉన్నట్టుండి భర్త వెచ్చటి చేతి స్పర్శ తాకేసరికి వెనక్కి చూసి కృష్ణ కూడా నవ్వుకుంది. ఏంటి బాస్, ఇప్పట్లో లేవరేమో అనుకున్నాను, త్వరగానే లేచారే అంది కృష్ణ నవ్వుతూ. అసలు రాత్రి ఏం పీకామని అలసిపోయి మత్తుగా నిద్రపోవడానికి ఫస్ట్ నైట్ ఎలాగో లేదు, పోనీ కనీసం ముద్దులకైనా అవకాశం ఉంటుంది అనుకున్నాను, కానీ నువ్వు పిసినారితనంతో అవి కూడా ఇవ్వకుండా దాచేశావు. ఇంకా చేసేదేం లేక ఆ జన్మ బ్రహ్మచారిగాడిలా దిండును హత్తుకోవాల్సి వచ్చింది అన్నాడు మురారి అలిగినట్టుగా. సారీ బుజ్జి, నీ మొహం చూస్తే నాకు కూడా ముద్దు పెట్టాలనిపించింది, కానీ ఎక్కడ నువ్వు అదుపు తప్పి ముందుకెళ్ళిపోతావేమో అని భయం వేసి వాటిని కూడా ఆపేశాను, లేకపోతే నా మొగుడికి నేను ముద్దివ్వనా చెప్పు అంది కృష్ణ లాలనగా. అవునా, అలా అయితే రాత్రి గండం గడిచిపోయింది కాబట్టి ఇప్పుడు ముద్దివ్వు అని అడిగాడు మురారి కొంటెగా భార్య కింద పెదవి లాగుతూ. తప్పకుండా ఇస్తాను, అంతకంటే ముందు ఫ్రెష్ అయ్యిరా అంటూ భర్త నుంచి విడిపించుకుంది కృష్ణ. మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ అన్నాడు మురారి చిరాగ్గా. తల్లి దగ్గర చాక్లెట్ కోసం మారం చేసే పిల్లాడిలా భర్త తన దగ్గర ముద్దు కోసం మారం చేస్తుంటే నవ్వొచ్చింది కృష్ణకి. పొద్దున్నే పళ్ళు తోముకుండు పాచిమొహాలతో ముద్దులు పెట్టుకుంటే చండాలంగా ఉంటుంది మై డియర్ శ్రీవారు అంది కృష్ణ చిరునవ్వుతో భర్త బుగ్గపై ముద్దు పెట్టి. దాంతో అయిష్టంగానే రెడీ అవ్వడానికి వెళ్ళిపోయాడు మురారి. డోర్ నాక్ చేస్తున్న శబ్దం వినబడటంతో కృష్ణ వెళ్ళి ఓపెన్ చేసింది. ఎదురుగా కాఫీ కప్పులతో నిలుచుంది. థ్యాంక్ యూ డార్లింగ్ అంటూ నవ్వుతూ తీసుకుంది కృష్ణ. పూజ చేయాలంట, మిమ్మల్ని ఆంటీ త్వరగా రమ్మన్నారు అంటూ సీరియస్గా వెళ్ళిపోయింది ముకుంద. ఎవరు బంగారం అంటూ వాష్రూమ్ నుంచి అడిగాడు మురారి. ముకుంద కాఫీలు ఇవ్వడానికి వచ్చింది అంది కృష్ణ సీరియస్గా. ముకుంద వచ్చిందా? తను వస్తే ఏదో ఒకటి అల్లరిగా మాట్లాడుతుందే, అలా మాట్లాడకుండా వెళ్ళిపోయిందంటే కొంపదీసి మనం ఫస్ట్ నైట్ జరగలేదని మాట్లాడుకున్న మాటలు ఏమైనా బయటికి వినిపించాయంటావా అని అడిగాడు మురారి అనుమానంగా. డోర్ క్లోజ్ చేసి ఉంది కాబట్టి వినిపించకపోవచ్చేమో, అయినా ఒకవేళ విని ఉంటే మనతో గొడవ పడేది కదా, సైలెంట్గా ఎందుకు వెళ్ళిపోతుంది అంది కృష్ణ కాఫీ తాగుతూ. అది కూడా నిజమే, తెలుసుంటే కామ్గా ఎందుకు ఉంటుంది, నువ్వన్నట్టు వినిపించలేదేమోలే అన్నాడు మురారి. ముకుంద కిందకి వెళ్ళి కోపంగా కిచెన్లో ప్లేట్ విసిరేసింది. తల్లి ముకుంద, ఏమైందిరా అని అడిగింది వరలక్ష్మి కంగారుగా. మనం మోసపోయాం ఆంటీ, మీ పెద్ద కొడలు మనందరినీ చాలా అందంగా మోసం చేసింది అంది ముకుంద కోపంగా. ఏంట్రా నువ్వనేది? కృష్ణ మనల్ని మోసం చేయడమేంటి అని అడిగింది వరలక్ష్మి అర్థం కాక. వాళ్ళు మనల్ని నమ్మించడానికి మాత్రమే ఫస్ట్ నైట్కి ఒప్పుకున్నట్టు యాక్ట్ చేశారు, కానీ నిజానికి రాత్రి వాళ్ళిద్దరి మధ్య ఏమీ జరగలేదు. మీ కోడలు ఎంత తెలివైనదంటే
ఎక్కడ ముద్దు పెడితే మూడొచ్చి మొగుడు అల్లుకుపోతాడేమో అని భయమేసి కనీసం మురారి తనను తాకడానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు అంది ముకుంద కోపంగా చూస్తూ. ఇవన్నీ నీకెలా తెలుసు అని అడిగింది వరలక్ష్మి అనుమానంగా. ఇందాక వాళ్ళిద్దరూ గదిలో మాట్లాడుకుంటుంటే విన్నాను. తెలియగానే అక్కడికక్కడే వాళ్ళిద్దరిని కడిగేద్దాం అనుకున్నాను. కానీ మళ్ళీ మనకు నిజం తెలిసిపోయిందని తెలిస్తే మీ కోడలు ఇంకొక కొత్త ప్లాన్ రెడీ చేస్తుంది. అందుకే అక్కడేం మాట్లాడకుండా వచ్చేశాను అంది ముకుంద. వెనకటికి ఎవరో అన్నట్టు గుర్రాన్ని చెరువు దగ్గరికి తీసుకెళ్లగలం, కానీ దాని చేత బలవంతంగా నీళ్లు తాగించలేం కదా. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా అంతే. సంపూర్ణంగా ఒక్కటై కొత్త జీవితం మొదలు పెట్టాలన్న ఆలోచన వాళ్ళ మనసుల్లో పుట్టాలి. కానీ మనమేం చేయగలం అంది వరలక్ష్మి నిరాశగా. చేయగలం ఆంటీ. వాళ్ళ తెలివితో వాళ్ళు అనుకున్నది చేసినప్పుడు మనం కూడా మన తెలివి ఉపయోగించి మనకు నచ్చింది చేయొచ్చు. నిన్న వాళ్ళు చేశారు కదా, ఈరోజు రాత్రి నేను చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మొదటి రాత్రి జరిపించి తీరుతాను అంటూ కోపంగా బయటికి వెళ్ళిపోయింది ముకుంద. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.